గురువుగారు ఇప్పుడు చాలా మంది రోడ్డు మీద పోతూ పోతూ నిమ్మకాయ తొక్కడం జరుగుతుంది. అది దిష్టి నిమ్మకాయో తెలీదు, నార్మల్ నిమ్మకాయో తెలీదు. సో ఒకవేళ అది దిష్టి నిమ్మకాయ అయి ఉంటే ఏమైనా ప్రమాదం ఉందంటారా గురుగారు? వాస్తవానికైతే తల్లి ఇప్పుడు ఎవరి జీవన స్థానానికైనా కొన్ని కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఆరోగ్యం బాగలేక ఇంట్లో దిష్టి తలిగి మనశ్శాంతి లేక వారి తల నుంచి తిప్పుకొని ఇంటి మీద నుంచి తిప్పుకొని బయట పడేస్తూ ఉంటారు, మూడు బాట్ల కాడ పడేస్తూ ఉంటారు. ఇలాగా దిష్టి తీసేసుకొని వారి కర్మ ఫలాల వల్ల రోడ్ల మీద పడేస్తూ పోతూ ఉంటారు. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క చిన్న పరిష్కారం ఉంటుంది తల్లి. ఇలా పడేయటం వల్ల మనసులు దాటిపోవటం చూడకోకుండా మామూలు నిమ్మకాయ అయితే ఏ సమస్య ఉండదు. అలా పడేయటం వల్ల మొదటగా ఎవరైతే దాడతారో వాళ్ళకి కొంత ఏర్పడుతుంది. వాళ్ళలో ఆరోగ్య సమస్య ఏర్పడవచ్చు, కలలే రావచ్చు, మనిషికి నిద్ర పట్టకపోవచ్చు, అనారోగ్య సమస్యకు గురి కావచ్చు, మనిషిలో కొంత భయం ఏర్పడవచ్చు, ఆయన అనుకూలత అనేది కొంత కోల్పోవచ్చు. ఎంత అనుకూలత అనేది ఆమె చేయాలనుకున్నా కానీ మనిషి ఉలికిపాటు అది పెద్దలలో ఏర్పడుతుంది. చిన్నపిల్లలలో దాటిపోవటం వల్ల అనారోగ్య సమస్య, కుదురులేని సమస్య, జ్వరం రావటం, భయపడటం, చదువు మీద ధ్యాస తగ్గిపోవటం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పిల్లల యందు కూడా చూపిస్తూ ఉంటాయి. అర్థమైందా తల్లి? ఆ దిష్టి నిమ్మకాయలు దాటటం వల్ల కొంత ఇబ్బందికి గురి ఖచ్చితంగా అవుతారు. మరి ఇన్ కేస్ సపోజ్ బై మిస్టేక్ దాటేశారు అనుకోండి ఆ నిమ్మకాయ, ఏం చేయాలంటే దాన్ని దాటిన వెంటనే మనకు ఆరోగ్య సమస్యలకు గాని ఇబ్బంది లేకోకుండా వాళ్ళ మీద నుంచి మళ్ళీ ఒక 3 నిమ్మకాయలు తిప్పి 3 ముద్దల అన్నం, ఎరుపన్నం, పసుపన్నం, బూడిదతో చేసిన అన్నాన్ని 3 ముద్దలు మళ్ళీ రివర్స్ గా వాళ్ళ మీద నుంచి తిప్పి వాళ్ళు ఒక జలలో వేయాలి, రోడ్ల మీద వేయకూడదు. దాని వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఏదో పారే కాలవలలోనో ఎల్లో కాలేస్తే ఎవరికి సమస్య ఉండదు. అలా రోడ్ల మీద పడేయటం వల్ల ఇబ్బంది ఎవరికైనా ఏర్పడుతుంది. అలాగే పిల్లల మీద నుంచి దిగదూడ్చి మళ్ళీ తిప్పి వాళ్ళు ఎప్పుడైతే రోడ్ల మీద పడేసుకుంటారో అది కుదురు పడుతుంది. లేదు అప్పటికి తగ్గకపోతే మమ్మల్ని సంప్రదించాలి. వాళ్ళకి ఏ విధమైన సమస్య ఎంతవరకు మూడిందా, వాళ్ళకి ఎలాంటి వస్తువు దాటారా, ఎలాంటి పెద్ద సమస్య అనేది మనం గమనించి వాళ్ళకి తగువైన ప్రసాదం అనేది మనం ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు గురువు గారు ఉప్పు కానీ, నిమ్మకాయ కానీ, ఎండుమిర్చి కానీ, గుడ్డు కానీ, ఈ 3 మనకి దిష్టికి యూజ్ చేసే పదార్థాలు. సో అసలు దిష్టికి ఈ 4 పదార్థాలకు సంబంధం ఉందండి? ఖచ్చితంగా ఉంది. కోడిగుడ్డు జీవంతో సమానం, నిమ్మకాయ ప్రకృతికి సంబంధితమైనది, ఉప్పు నీటికి సంబంధితమైనది, మిరపకాయ కారానికి సంబంధితమైనది. ఈ 4 ఒక మనిషి మీద నుంచి తిప్పటం వల్ల ఆ చెడు ప్రభావాలకి, చెడు గ్రహాలకి ఆహారం. అలా తీయడం వల్ల ఆ దిష్టి దాంట్లోకి ఆ ఆహారాన్ని ఆవహిస్తుంది. ఆ భుక్తని ఆవహించి వాటికి సంబంధించిన తృప్తి పడి ఆ మనిషి మీద నుంచి బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా తల్లి? ఆ గ్రహకి సంబంధించిన భుక్త కాబట్టి దాన్ని భోంచేస్తూ దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎవరినైనా అలాగ దాటిపోతే మళ్ళీ ఆవహిస్తుంది. అదే ఆవహించకూడదు, అదే ప్రకృతిలో కలిసిపోవాలనంటే గంగార్పణం చాలా అవసరం. అలా గంగార్పణం చేయటం వల్ల ఏ మనిషికి సమస్య ఉండదు. అలా రోడ్ల మీద పడేయటం వల్ల ప్రతి మనిషికి ఇబ్బంది ఏదో ఒక రకంగా మన ద్వారాగా చెడు జరిగినట్టే ఉంటుంది. చాలా మందికి ఒక కన్ఫ్యూజ్ ఉంటది గురువు గారు, అసలు దిష్టికి ఏం యూజ్ చేయాలి, నిమ్మకాయ లేకపోతే గుడ్డ లేకపోతే ఎండుమిర్చి అని చాలా మంది. వాస్తవానికి అయితే తల్లి దృష్టికి గుడ్డ అవసరం లేదు. దృష్టికి గుమ్మడికాయ, నిమ్మకాయ, ఎండుమిర్చి, ఈ 3 అనేది చాలా అవసరమైనది. గుమ్మడికాయ అనేది ఇంటికి గాని షాపుకి గాని కట్టడం వల్ల మనిషి దృష్టి ప్రభావితం ముఖ్యంగా ముందుగా దానికి పడిపోతుంది. అది ఖరాబు కావటము, కుళ్ళిపోవటము, పలిగిపోవటము అలాగ జరుగుతుంది అంటే దాంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుందన్నమాట. ఆ ఇంట్లో ఏదో గ్రహస్థితి ప్రభావం పెరిగిందన్నమాట. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తరచు ఇంటికైనా షాపుకైనా. అలాంటి ఇబ్బందికి గురవుతున్నారు అని అంటే వాటికి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. గురుగారు ఇప్పుడు చాలా మంది దిష్టి తీసి పడేసి వస్తూ ఉంటారు కదా, అది వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు కదా పడేసింది.
అది వాస్తవమేనంటారు. వాస్తవం తల్లి. కొన్నిటిని తీసి పడేసి గ్రహాన్ని మళ్ళీ తిరిగి చూడకూడదు. మనం చెడు వదిలించుకొనే బయటకు వస్తున్నాం. మళ్ళీ దాని సాయి చూడకూడదు కదా. చూడకోకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని స్నానం చేసి స్థానంలో ఏర్పాటు చేయటం వల్ల దానికి ఆ గ్రహ స్థితికి దారి దొరకదు. మళ్ళీ మన వైపు చూడటానికి అవకాశం ఉండదు. అర్థమైందా తల్లి? అలా బయట పడేసిన వారు ఎవరైనా తిరిగి చూడకోకుండా రావటమే మంచిది. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.